జూలై 7న ఏపీ ప్రకాశం జిల్లాలోని ఈదుముడి గ్రామంలో మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన సభను విజయవంతం చేసేందుకు హైదరాబాద్ నుంచి లక్షలాదిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రజలు రావాల్సిందిగా అధ్యక్షులు చిటపాక ప్రభాకర్ మాదిగ పిలుపునిచ్చారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఎంఆర్పీఎస్ సన్నాహక సదస్సులో ప్రభాకర్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనలో తమ ప్రాణాలు అర్పించిన మాదిగ అమరుల త్యాగాలకు గుర్తుగా ఈదుముడి గ్రామంలో పుణ్యక్షేత్రానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. అమరవీరులతో పాటు మాదిగ జాతి మూల పురుషుడు ఆది జాంబవంతుడు అరుంధతి శిలా విగ్రహాలను సైతం ప్రతిష్ఠ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని హలో మాదిగ జోహార్ మాదిగ అమరవీరులకు జోహార్ మాదిగ హలో మాదిగ జయప్రదం చేద్దాం. జూలై 7వ తేదీన ఈదుముడిలో జరిగే మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపనను జోహార్ మాదిగ అమరవీరులకు జోహార్. ప్రతి మాదిగ బిడ్డ ఎత్తు కూడా నడవాలని పయనించాడు. కానీ ఆ నేత ఎవరి స్వలాభం కోసం వెళ్ళాడో సమాజానికి చెప్పవలసిన అవసరం కూడా ఉందన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. మీరు పెద్ద దిక్కే, మీరు పెద్దలే, కానీ నేడు మీరు మనవాదాన్ని సంకటించుకుంటే రాబోయే కాలంలో మాదిగలు కూడా మిమ్మల్ని తిరస్కరిస్తారన్న విషయాన్ని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పటికైనా సరే పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప ప్రతి తెలంగాణలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ కుల సంఘ నేతలకు ఏదో మన మాదిగలకు పేరు చెప్పుకొని నడుపుతున్నటువంటి కుల సంఘ నేతలకు ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. నిజాయితీ గల ఉద్యమకారుడు, నిక్కసైన ఉద్యమకారుడు ఖచ్చితంగా ఈ మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపనలో పాల్గొనాలని నేను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వేదిక నుండి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, మహిళలు, ప్రతి ఒక్కరు, ప్రతి మాదిగ బిడ్డ తెలంగాణ రాష్ట్రం నుండి కదిలి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మన భారత రాజ్యాంగాన్ని కూడా కాపాడుకోవాలి. మన మనవాదాన్ని గద్దెదించే క్రమం కూడా భవిష్యత్తులో చేపడతాము. ముందుగా ఇప్పుడైతే జూలై 7వ తారీఖు మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపనకు వేలాది మంది, లక్షలాది మందిగా తరలి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ఉసురుపాటి బ్రహ్మన్న మాదిగ ఆదేశాల మేరకు సవినంగా విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ ఈ అవకాశం